ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి క్రైస్తవుని జీవితంలో దేవుని సహవాసం కలిగి ఉండడం అత్యవసరం. మనది ప్రార్థనా యుగం కాదు గాని పనియుగం. ఆరాధన కంటే పనులు చేసుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే రోజుల్లో మనం జీవిస్తున్నాం. అన్ని వైపుల నుండి మనం పని చేయడానికే ప్రోత్సహించబడుతున్నాం, కానీ ప్రార్థన చేయడానికి ప్రోత్సహించబడలేదు. ఏది ఏమైనా ఒక బలమైన చెట్టుగా ఒక మొక్క ఎదగడానికి ముందుగా అది చక్కగా నాటబడి బాగా పోషించే వేరు కలిగి ఉండాలి. తుఫానులకి, ఎండకి, చలికి తట్టుకొని నిలబడగలగాలి. అప్పుడే అది ఆరోగ్యకరమైన, బలమైన, ఫలభరితమైన చెట్టుగా మారుతుంది. అలాగే లోకం ఎదుట మనం ధైర్యంగా నిలబడాలంటే మనకు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ప్రతిదినం ప్రార్థించే వారమై ఉండాలి. వాక్యాన్ని ధ్యానించే వారమై ఉండాలి. మనం ఇతరులకు ఏదైనా ఇవ్వాలంటే ముందుగా మనం దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. అలసిపోయి దుఃఖంతో ఉన్న వారిని మనం ఓదార్చాలంటే మనం దేవుని చెంతకు, ఆయన సన్నిధికి క్రమంగా వెళ్ళాలి కదా. మనం కలిగి ఉండే భక్తి జీవితమే మనకు కొత్త బాధ్యతలను అప్పగిస్తుంది. అన్ని పనులకు సమయం ఉంటుంది, కానీ ప్రార్థించడానికి మాత్రం సమయం ఉండట్లేదు. కాబట్టే కష్టం నష్టం వచ్చినప్పుడు బలహీనులమైపోయి నిరాశలోనికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలంటే ప్రతిదినం దేవుని చెంతకు చేరి ప్రార్థించాలి. అప్పుడు దేవుడిచ్చే నూతన బలం పొందుకొని ముందుకు కొనసాగగలుగుతాం. కనుక దేవుని కొరకు ఎదురు చూడగలిగిన ప్రార్థన, ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన, మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు నాయనా. అయ్యా, బలహీనులమైన మమ్ములను, మా హస్తాలను బలవంతుడా మీ హస్తాల్లో పెడుతున్నాము నాయన. మీ చక్కటి ఆలోచన చెప్పి నీ చిత్తానుసారమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి. మీరిచ్చే నూతన బలం మేము పొందుకొని అయ్యా, బాధలో ఉన్న బలహీనులకు నిన్ను, నీ ప్రేమను పరిచయం చేయగలిగిన ధన్యతను మా అందరికీ దయచేయమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.